పల్లె పట్టణకుల గోత్రనామ దేవుడు నీకు తెలుసుకున్నావా? ఊహించండి అబ్బా. అలాగే తెలుపు తాను చక్కగా ఆనందించుకురా. రాని మొన్న వాన వచ్చి వెళ్ళిపోతుంది కదా, ఈ పొద్దున్న రాని అందరూ సంతోషంతో ఈ యొక్క పాలకుండా పరిపాలన చేస్తున్నాడు. చిన్నగా 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 కాదురా, ఇంకో రెక్కతో వదలల్లా. మహామంత్రి మహామంత్రి అర్జున కాక నాకున్న ధనదాన్ని సంపదగా తెలుపుతాను, ఆనందించుకురా. రాగంగా కనిపిస్తుంది. ఎంత 45 ఆపు సవాలు చేయట గురువులు అన్నడ పానుపులు కూర్చొని కుర్చీలు ఎటువంటి కొరత లేకుండా పానుకుండా పని చేస్తున్నా. మళ్ళా ఇంకొన్ని గ్రామాలు లేనప్పుడు సీతారకాయలకి వెళ్ళిపోయేది. మాకేం కర్మలు సీతారకాయలు పోయి కర్మ, మా రాజ్యంలో పేరు వారిపోతుంటారు. చూసి మాట్లాడే మహామంత్రి రేటు 300లా 300 మాకు తెచ్చిన వాళ్ళ అమ్మాయిని అడగల. మహామంత్రి పైన పెద్ద కాయలు పెట్టాలా? యాకాయలు పెట్ట మాకు తెచ్చిన పెద్ద కాయలు ఉంటే 2 వరకు ఇస్తారు తెరమని. మహామంత్రి అది కాక మీ ఇంట్లో కూలీలు 100 మంది. మళ్ళీ మీ ఎమ్మెల్యే టమాటో చెట్టు పురేషన్ పోతాంట ఆటో. మా అమ్మ ఆటోలో పోతాండేది కాదురా, కూలి వాళ్ళు మించుకోవాలని పోతాంటే పురుగట్టించేది. సరే గుండెలు ఎంపినాయి, కైన్ కూడా చుట్టుకుంటుంది. మా అమ్మ కాదు కూలి వాళ్ళు చుట్టుకుంటారు.
మా అమ్మ పుర్లు అందిస్తాంటుంది కట్టడి బాగానే చూసుకోండి తెచ్చుకున్నా కదా మహమ్మద్రి ఎక్కడ పోదా ఎక్కడికి పోతున్నా ఎండిపోతుంది చంద్రబాబు నాయుడు 4000 చేసినారు పెంచులు ఎండు పెట్టు దుడ్డు కొట్టు పుర్లు కట్టి డబ్బు కొట్టు అట్లా మహమ్మద్రి నా పాలకుండా అప్పుడు పెట్టినమురా సుఖమామని ఎట్లా ఒకవేళ నేను వచ్చి పులహార మీద కాదేసి ఎట్లా మెడకేమనింది చిట్టపట్ట చిన్న గుళ్ళు చెప్పలేని నేను బయలుగాని పిల్లలు ఆడవాళ్ళు జక్కికేస్తాను కదా అంటే పులి మాత్రం సందలు పదమ్మా అన్ని ఆలోచనలు ఏం చేస్తే తీసేస్తాను అంటావు నాటికి రావు మొన్న 1 గంట సేపు ఉంటుంది బాత్రూమ్ లో తీసేస్తాను సరే 4 గంటలకు సన్నీళ్ళు పోసుకుంటా ఈ మగం చూసే కుర్చీలు ఎత్తేయండి చూడు ఎంతమంది నిల్చుకోవాలి కుర్చీలు వెనక్కి వేసుకున్నారు కూర్చోవాలనుకున్న షామ్యాన్ని దాటి